యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏదో దొంగ చదువు చెప్తున్నారట పంతులు అలా ఓకూరు అని ఒక అధికారి ఏమో చెప్పుకొస్తుండ్రులా మరి సార్ ఏమంటుండో ఇందాం పని మనం ఓ పబ్లిక్ ఇక మరి నిన్నయాల పాఠశాలలు ఓపెన్ అయినాయి అని బుడ్డపోరగాల సంకన వేసుకొని ఉరికి 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 స్కూళ్ళల్లో జాయిన్ చేస్తున్నారు కదా. ఇక మరి గదే తరీకన ఇక ఈ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు చుట్టుపక్కల ఊరోళ్ళకి అయితే ఒక ముచ్చట చెప్తున్నాం వల్ల మన తెలంగాణ టీవీ నుంచి ఇగో ఎంఈఓ సార్ ఏమనుకొస్తుండంటే ఇక మోత్కూరు నాట ఒకటి శ్రీ చైతన్య స్కూల్ వెలిసిందట. ఇక ఆ శ్రీ చైతన్య స్కూల్కు అనుమతులు లేవని చెప్పుకొస్తుండ్రు సారు. మరి బుర్ర ఉరికి ఆ స్కూల్లో మరి చెరిక చేసి ఫీజులు కట్టి మళ్ళీ తిప్పలబడారు. అందుకనే ఇగో ఈ సార్ ఏం చెప్తుండో ఒకసారి ఆలకించి మీ పోరగాళ్ళను ఎల్ల చేర్పించుకోవాలి, ఎక్కడ మంచి చెప్తున్నారు చదువు అనేది జర్ర ఒక్కసారి సోయి తెచ్చుకోరి. ఇగో ఈసారి ఏమంటుండో ఇరువురోసారి చెప్పు సారు. స్కూల్ పేరిట ఒక కొత్త స్కూల్ ఓపెన్ అవుతుంది, దానికి పర్మిషన్ ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని గురించి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు శ్రీ చైతన్య స్కూల్కి ఎటువంటి అనుమతులు ఇప్పటిదాకా మరి విద్యాశాఖ ఇవ్వలేదు. వారు కేవలం ప్రపోజల్స్ మాత్రం పంపించారు. అయితే అదే ఆవరణలో మరి ఇంకొక స్కూల్ పర్మిషన్ ఉండడం వలన దానికి వీలు కాదు అనేటువంటి విషయాన్ని వాళ్లకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వారి ప్రపోజల్స్ని కూడా రిజెక్ట్ చేస్తున్నట్టుగా మనము ఒక నోటీస్ కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు, అదేవిధంగా సమాజము, అదేవిధంగా మరి పుర ప్రముఖులు అందరూ కూడా ఆలోచించాలి. మరి పర్మిషన్ అయితే ప్రస్తుతానికి లేదు కాబట్టి విద్యార్థులను అందులో చేర్చి ఇబ్బందులకు గురి చేయకూడదని చెప్పేసి తల్లిదండ్రులు ఇబ్బంది పడవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మండల విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటారు. 150 పిల్లలు అడ్మిషన్ వాళ్ళు తీసుకున్నారు. ఒకవేళ అడ్మిషన్లు ఆల్రెడీ తీసుకున్నారు అనేటువంటిది మీరు చెప్తున్నారు కాబట్టి అది ఎక్కడ అడ్మిషన్ జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మేము తప్పకుండా ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళ మీద యాక్షన్.